ఐపీఎల్ 2024లో కేకేఆర్ వర్సెస్ ముంబై మ్యాచ్లో ముంబైపై కోల్కతా 18 రన్స్ తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిన ఫస్ట్ టీమ్గా నిలిచింది. రెయిన్ ఇంటరప్షన్ వలన ఓవర్స్ తగ్గించి 16 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 157 రన్స్ చేసింది. 158 రన్స్ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై పవర్ ప్లేలో ధాటిగానే బ్యాటింగ్ చేసింది. అయితే 65 రన్స్ దగ్గర నరేన్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ అవుట్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ తర్వాత వెంటనే వికెట్ కోల్పోయింది. 27 రన్స్ వ్యవధిలోనే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తిలక్ వర్మ ఒక ఎండ్ నుండి ధాటిగా బ్యాటింగ్ చేసినా సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతూ పోయింది. ఆఖర్లో నమన్ధీర్ 6 బాల్స్లో 17 రన్స్ చేసి అతను కూడా అవుట్ కావడంతో తర్వాత 2 బంతుల్లోనే తిలక్ వర్మ కూడా అవుట్ కావడంతో ముంబై ఓటమి తప్పలేదు. ముంబై బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ 40, రోహిత్ శర్మ 19, తిలక్ వర్మ 32 రన్స్ చేశారు. కేకేఆర్ బౌలింగ్లో హర్షిత్ రాణా 34 రన్స్ ఇచ్చి 2 వికెట్లు, సునీల్ నారాయణ 21 రన్స్ ఇచ్చి 1 వికెట్, వరుణ్ చక్రవర్తి 17 రన్స్ ఇచ్చి 2 వికెట్లు, ఆండ్రూ రసెల్ 34 రన్స్ ఇచ్చి 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 150 రన్స్ చేసింది. కేకేఆర్ 10 రన్స్కి 2 కీలక వికెట్లు కోల్పోయింది. 2వ ఓవర్లో బుమ్రా వేసిన లేట్ ఇన్ స్వింగర్కు నరేన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ బాల్ నరేన్కు కూడా అర్థం కాలేదు. కేకేఆర్ బ్యాటింగ్లో వెంకటేష్ అయ్యర్ 42, నితీష్ రాణా 33, రస్సెల్ 24, రింకు సింగ్ 20 రన్స్ చేశారు. ముంబై బౌలర్స్లో తుషార్, అంశుల్ కంబోజ్ ఒక్కొక్క వికెట్, బుమ్రా 2 వికెట్లు, చావ్లా 2 వికెట్లు తీశారు. ఈ విన్నింగ్తో కేకేఆర్ 12 మ్యాచెస్లో 9 విన్స్, 3 లాసెస్తో 18 పాయింట్స్ సాధించి పాయింట్స్ టేబుల్లో టేబుల్ టాపర్గా నిలిచింది.